లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. నమస్తే, నేను విజయ్. మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రస్తుతం ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. అసలు విచారణ ఎలా జరుగుతుంది, దర్యాప్తు ఎలా ఉంటుంది, నార్మల్ వ్యక్తులకి అదేవిధంగా రాజకీయ నాయకులకు విచారణ తేడా ఏమైనా ఉంటుందా? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మాజీ పోలీస్ అధికారి రిటైర్డ్ ఎస్పీ సర్వేష్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. పోలీసు విచారణ కానీ ఏసీబీ అధికారుల విచారణ కానీ ఎలా జరుగుతుంది? అంటే సామాన్య వ్యక్తుల్ని ఒకలా విచారిస్తారా, వివిఐపీలని, రాజకీయ నాయకుల్ని, మాజీ మంత్రుల్ని ఒకలా విచారిస్తారా? అట్లా స్పెషల్ ప్రొవిజన్స్ ఏం లేవు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, బిఫోర్ ఇన్వెస్టిగేషన్స్. సామాన్యంగా అదే ఇంటరాగేషన్ ఉంటుంది. కొత్త రాజకీయ నాయకులు కానీ ఇంకా ఉన్నతాధికారులు ఉన్న కేసులో ఇదైతే మొత్తం వాళ్ళకు కూడా అదే అంతే ఉంటుంది. స్పెషల్గా ఏముండదు. కాకపోతే క్వశ్చన్ తయారు చేసి క్వశ్చన్ అడుగుతారు, రైటింగ్లు తీసుకుంటారు. సమ్ టైమ్స్ అవసరం పడతాయి అంతే. అంటే ఈ క్వశ్చన్స్ ఎవరు అడుగుతారు సార్? మెయిన్ ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ ఉంటారో ఆయన అడుగుతారా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అడుగుతారా? ఏసీబీకి వచ్చేసరికి జాయింట్ డైరెక్టర్ అనేది ఇంపార్టెంట్. జాయింట్ డైరెక్టర్ అండ్ డిఎస్పీ ఎస్హెచ్ఓ ఉంటాడు అండ్ సిఐ, ఈ ముగ్గురు అడుగుతారు. ఎస్హెచ్ఓ అంటే డిఎస్పీ. ఇప్పుడు సిఐ చేసిన సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఇన్వైట్ చేసింది కనుక డిఎస్పీ ఎస్హెచ్ఓ. ఆ కేసు రిజిస్టర్ చేయడానికి కూడా ఆ జాయింట్ డైరెక్టర్ ఆథరైజేషన్ లెటర్ ఇస్తాడు. యూఆర్ ఇయర్ బై ఆథరైజ్ టు ఇష్యూ ద ఎఫ్ఐఆర్ స్టార్ట్ ఇన్వెస్టిగేషన్ లెటర్ ఇస్తాడు, ఆథరైజేషన్ లెటర్. దాని ప్రకారం డిఎస్పీ ఎఫ్ఐఆర్ చేస్తాడు, సిఐ అసెస్ చేస్తాడు. అంటే ఇన్వెస్టిగేషన్ లో వేసేటువంటి క్వశ్చనీర్ ని ముందుగానే రెడీ చేసుకుంటారా, లేదంటే స్పాంటేనియస్ గా కొన్ని అడుగుతారా? అది అక్కడ ఓరల్ క్వశ్చన్స్ కొన్ని ఉంటే ఉండవని కాదు. కాకపోతే ఫస్ట్ నుంచి ఇప్పుడు కాలే కదా కేసు. ఇది 2-3 months బిఫోరే ది రోడ్ లెటర్ గవర్నర్ ఫర్ 617A కింద శాంక్షన్ అవసరం. మన మాడిఫైడ్ యాక్ట్ అయింది 2018లో. ఏసీబీ యాక్ట్ మాడిఫై అయ్యింది, సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. అంతకుముందు 1988 ఉండే. మొన్న మాడిఫై చేసినప్పటి నుంచి కూడా 17A కింద శాంక్షన్ అవసరం. ఆ శాంక్షన్ బాగా తరోగా చదువుకు శాంక్షన్ పంపిన వెంటనే ఎవిడెన్స్, ప్రైమ్ ఫేస్ ఎవిడెన్స్ ఉంటే పంపుతారు. అందుకొరకు ప్రైమ్ ఫేస్ ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేసి గవర్నర్కు లెటర్ పెడితే గవర్నర్ గారు 15 days వాళ్ళకు ఉండేటువంటి లీగల్ ఒపీనియన్ తీసుకొని, గవర్నర్ ఆఫీస్కి సంబంధించిన సీనియర్ అడ్వకేట్స్ లీగల్ తీసుకొని పర్మిషన్ ఇస్తాడు. ఇచ్చిండు, గో ఫర్ ఇన్వెస్టిగేషన్ ఇచ్చిండు. బేసిక్గా అందట్టు ఎఫ్ఐఆర్ వాజ్ ఇష్యూడ్. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినాక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. 154లో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే సిఆర్పిసి 157 ప్రకారం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఐఓలు వస్తారు, ఈ అక్యూజ్ పర్సన్ పిలవడం జరుగుతుంది, నోటీస్ సర్వే చేస్తారు, ఏం చేస్తారు. ఇది ఈ సీరియస్ కేసు. మిస్అప్రోప్రియేషన్, అబ్యూజింగ్ పవర్ అండ్ విత్ మాలిఫైడ్ ఇంటెన్షన్ యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్. హీ మే బి మినిస్టర్, హీ మే బి క్యాబినెట్ మినిస్టర్, హీ మే బి వాట్ ఎవర్ ఇస్. ఈయన పబ్లిక్ సర్వెంట్ కింద వస్తాడు. కానీ అప్పుడు ఆయన పవర్ లో లేరు కదా. ఉన్నా లేకున్నా పవర్ ఉన్నప్పుడు జరిగింది ఇది. ఇంకోటి ఇక్కడ మీరు గమనించండి, అప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఇప్పుడు డబ్బులు ఎట్లా ఉంటారండి? సో మెయిన్ రీజన్ అదే చెప్తున్నారు, అమల్లో పంపనికి లేదు. మళ్ళీ అగైన్ ఎలక్షన్ కమిషన్ కూడా ఎంక్వైరీ చేస్తారు, దాన్ని సపరేట్ అఫెన్స్ చేస్తారు, ఎలక్షన్ అఫెన్స్. దీన్ని కాకుండా సపరేట్ వాళ్ళు దే విల్ రిజిస్టర్ కేసు అండ్ దే విల్ రిపోర్ట్ ది ఏసీపీ పంపిస్తారు, మళ్ళీ ఎప్పుడు డైరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో ఈడీ కూడా, ఇప్పుడు మీరు ఎలక్షన్ కమిషన్ అన్నారు కానీ ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అది కూడా విచారణ చేయాలి. అవును, మనీ లాండరింగ్ ఎక్కడ ఉంటే అక్కడ పిఎంఎల్ యాక్ట్ అంటారు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. సీరియస్ యాక్ట్ అది. మోర్ దెన్ 10 years అండ్ 17 years వరకు కూడా పనిష్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసారు. వాళ్ళకు ఈడీకి వచ్చిన ఇదేంటంటే అలోన్ ఇట్ కెనాట్ బి ఇష్యూ ద ఎఫ్ఐఆర్. వాళ్ళంతా వాళ్ళు స్వతంత్రంగానే ఎఫ్ఐఆర్ చేయడానికి లేదు, కాంపిటీషన్ వాళ్ళు చేయరు. ఎందుకంటే లోకల్ పోలీస్ చేసిన తర్వాతనే ఆ ఎఫ్ఐఆర్ తీసుకొని వీళ్ళు ఎఫ్ఐఆర్ కడతారు. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ లాండరింగ్ మనీ ఎక్కడ పోయింది, బ్లాకా వైటా, బ్యాంకు ప్రొసీజర్స్ ఫాలో అయిందా లేదా, ఆర్బీఐ సర్క్యులర్స్ ఫాలో అయిందా లేదా, క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నారా లేదా, లేకుంటే ఈ పౌండ్స్లో బ్రిటిష్ కూడా పౌండ్స్లో కన్వర్ట్ అయినప్పుడు ఎట్లా కన్వర్ట్ అవుతుంది. చాలా పెద్ద లెబోరియస్ ఇన్వెస్టిగేషన్ అది. ఒక రోజులో 2 రోజులు కాదు ఇది. మినిమం 6 to 7 months. ఎలాగని రిమాండ్ అయితే కన్నా 9 నెలల వరకు అయితే ఉండాల్సి వస్తుంది జైల్లో. ఇప్పుడు రిమాండ్ అంటున్నారు, అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? ఛాన్సెస్ ఆర్ మోర్. ఎందుకంటే మీరు ఫస్ట్ డేనే కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు డిఫరెంట్. అంతకుముందు 15 రోజుల నుంచి విపరీతంగా మాట్లాడు. అవన్నీ ప్రతిదీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అబ్జర్వ్ చేస్తుంటుంది. ఇట్లా పోయి ఎట్లా వస్తా, వాళ్ళకి ఏం దమ్ము ఉంటే అరెస్ట్ చేయండి, ఇంకేమేమో మాట్లాడు, ఒకటి కాదు 2 కాదు, చాలా మాటలు. అవన్నీ వీడియో కట్టింగ్స్ అని పెడతారు మొత్తం. కోర్టు కూడా ఖచ్చితంగా చెప్పింది నాట్ టు అరెస్ట్ అనే విషయాన్ని కూడా తోసిపుచ్చింది. ఆల్రెడీ క్వాష్ పిటిషన్ కూడా కొట్టేసింది. అంటే ఇప్పుడు విచారణ ఆల్రెడీ కంటిన్యూస్గా జరుగుతుంది. దాదాపు ఉదయం నుంచి కొన్ని గంటల పాటు, మధ్యలో లంచ్ బ్రేక్ ఇచ్చారు, మళ్ళీ కూడా యాజ్ ఇట్ ఈస్గా జరుగుతుంది. అంటే పర్టికులర్గా ఇంత టైం పీరియడ్ అనేది ఏమైనా ఉంటుందా ఇన్వెస్టిగేషన్? లేదు, ఎన్ని రోజులు చేయొచ్చు.
6 రోజులు చేయొచ్చు, 10 రోజులు చేయొచ్చు, డిపెండ్ అపాన్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అండ్ సోర్స్. అది బయటికి తీయాలి కదా. కోర్టు ఎందుకు పంపిందంటే ప్రైమరీ స్టేజ్లో కోర్టు ఇంటర్ఫియర్ కాదండి, సుప్రీంకోర్టు కరెక్ట్గా చేసింది, హైకోర్టు కూడా కరెక్ట్. ఫస్ట్ ఏంటంటే నాట్ టు అరెస్ట్ చూద్దాం, ఎఫ్ఐఆర్ నువ్వు వేసిన క్వాష్ పెట్టినేస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ ఏముండదు కదా, 30th పోస్ట్ చేసుకుంటూ ఏసీబీకి కౌంటర్ ఫైల్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. కరెక్ట్, కోర్టు పరంగా ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. ప్రైమరీ అఫైర్స్ లేని స్టేజ్లో వాళ్ళు ఆర్డర్ కూడా ఇవ్వరు. తర్వాత ఎట్టి పనిలో ఎఫ్ఐఆర్ ఈ యాంటీ కరప్షన్ కేసుల్లో క్వాష్ కాదు. సరే, ఇప్పుడు ఆ విచారణ జరిగే తీరు ఎలా ఉండబోతుంది? అంటే క్వశ్చనీర్ అంతా కూడా ముందుగా ప్రిపేర్ చేస్తారని అంటున్నారు. సో ముగ్గురు ఆఫీసర్లు కూడా ఎవరు కూడా క్వశ్చన్ చేయొచ్చు, మెయిన్ ఎవరైతే సుపీరియర్ ఉంటారో ఆయన క్వశ్చన్ చేస్తారని అంటున్నారు. అయితే ఉన్న ఎవిడెన్సెస్ కూడా అవతల అక్యూజ్డ్ ముందు పెట్టి విచారణ చేస్తారా, లేదంటే ఎవిడెన్సెస్ ఏవి చూపించకుండానే ముందుగా అనుకున్న తీరులోనే ఎంక్వైరీ ఉంటుంది? ఆల్రెడీ హెచ్ఎండిఏకి వెళ్ళి ఫైల్ తెచ్చుకున్నారు, తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ సర్క్యులర్స్ కానీ అవన్నీ తెప్పించుకున్నారు, ఫైల్ తెప్పించుకున్నారు, అక్కడ కూడా ఎగ్జామిన్ చేసినారు. వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాతనే కాంట్రడిక్షన్స్ గురించి వెరిఫై చేస్తారు. బేసికల్లీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ పోల్చి చూసుకుంటే టోటల్ డిఫరెంట్ ఉన్నదంటే ఈజ్ గోయింగ్ టు బి అరెస్ట్. సో ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు, ఎంక్వైరీ చేసేటప్పుడు వీడియో ఆడియో రికార్డింగ్ ఉంటుందా? అనుకుంటే చేస్తారు, అది మస్ట్ కాదు, మ్యాండేటరీ కాదు. ఒకవేళ ట్రాన్స్పరెన్సీ గురించి ఏమైనా తర్వాత ప్రాబ్లం ఉందనుకుంటే మాత్రం వీడియో ఆడియో కూడా ఉంటుంది, చేస్తారు. ఇప్పుడు అంత సీన్ లేదు కదా, అడ్వకేట్కు అటెండ్గా ఉన్నది కదా తప్ప దూరంగా ఉండమన్నది కోర్టే. సో ఇప్పుడు అడ్వకేట్ కేటీఆర్ గారితో పాటు పక్కనే కూర్చొని ఉంటారా ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు, లేదంటే ఆయన దూరంగా ఉంటారా? అవునండి, క్రిమినల్ కింద ఎగ్జామ్ చేసేటప్పుడు క్రిమినల్ పక్కన అడ్వకేట్ ఇలా కూర్చొని కలియదు, కోర్టే చెప్పింది, హైకోర్టే చెప్పింది దూరంగా ఉండి విజిబిలిటీ ఉంటేట్లు చూసుకోమన్నది. సో కనిపించే విధంగా ఉండాలి. కేటీఆర్ అడ్వకేట్ ఇద్దరు కూడా కనిపించాలి, ఐఓలు కూడా ఇంటరాగేషన్ ఐఓలు కూడా కనిపించట్టు ఉండాలి, వాళ్ళు కూడా కనిపించాలి. ఈయన చెప్పేదానికి వినపడదు, ఆయన చేసే పిలిస్తే ఈయన కనపడదు, అట్లుంటుంది. ఓన్లీ విజిబిలిటీ ఉండాలి. విజిబిలిటీ ఏమైనా 3rd డిగ్రీలో ఉపయోగిస్తారా ఏం కథ అనే వీళ్ళు భయానందోళనతో ఫైల్ చేస్తారు. కానీ ఏసీబీ ఆఫీసర్స్ కి 3rd డిగ్రీ కానీ లేదంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేటువంటి పవర్ ఉంటుందా, రైట్స్ ఉంటాయి? ఏ ఆఫీసర్కి ఉండదు, ఒక లా అండ్ ఆర్డర్ పోలీస్కే ఉంటుంది. ఎట్లా అంటే ఇన్వెస్టిగేషన్ అక్యూజ్ని అరెస్ట్ చేసేటప్పుడు రెసిస్ట్ చేస్తారు అనుకోండి, అక్యూజ్ తిరగబడతారు అనుకోండి, అప్పుడు దే కెన్ హ్యాండిల్. సిఆర్పిస్లో ఉంటుంది 133 సిఆర్పిస్ ప్రకారం. ఏ పోలీస్ ఆఫీసర్ కెన్ యూజ్ ద మినిమం ఫోర్స్, ఇట్ ఎక్స్టెండ్స్ అప్ టు ది రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్, ఓపెనింగ్ ఫైర్ వరకు వెళ్తుంది. చాలా క్లియర్ సెక్షన్. ఎట్లా కొడతావు అన్నికే లేదు, కొట్టడానికి కానీ అరెస్ట్ చేస్తున్నాము. అరెస్ట్ అంటే ఏంటి మీన్స్, వాట్ ఇస్ ద మీనింగ్ టచ్ ద బాడీ అండ్ ప్రివెంట్ ద ఫర్దర్ అఫెన్స్, అది అరెస్ట్. సో అక్యూజ్డ్ ని ఎలా విచారిస్తారు? అంటే నిల్చోబెట్టి విచారిస్తారా, కూర్చోబెడతారా, లేదంటే సపరేట్ గా ఒక రూమ్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేస్తారా, ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అక్యూజ్డ్ అయినంత మాత్రాన ఎక్కడ నిలబెట్టారు, ఇప్పుడు అందరినీ కూర్చొని పెట్టేసి వాళ్ళ పక్కన కూర్చొని కంటిన్యూస్ క్వశ్చన్స్ ఫోన్ చేస్తుంటారు. కన్ఫ్యూజన్లో ఉదాహరణ కూడా చెప్తే కూడా మళ్ళీ 10 నిమిషాలు సేమ్ క్వశ్చన్ అడుగుతారు, అదే ఆన్సర్ చెప్పకుండా నువ్వు ఆన్సర్ చెప్పిన డిఫరెంట్ ఆన్సర్ చెప్తున్నావు అనుకోండి, క్రైమ్ అప్రూవ్ అయినట్లని ఫీల్ అవుతారు. చాలా సినిమాల్లో మనం చూస్తుంటాం సార్, తెలియదు, వినలేదు, కనపడలేదు, అలాంటి సమాధానాలు వస్తే, అంటే విచారణకు సహకరించకుండా పదే పదే అలాంటి జవాబులే చెప్తుంటే అప్పుడు అధికారులు ఏం చేస్తారు? ఇప్పుడు సినిమా అని మీరే అంటున్నారు, సినిమా లాగా ఉంటాయి అంటే నిజ జీవితంలో అలాంటివి జరుగుతాయని ఉండవు. అంటే నాట్ ఓన్లీ దిస్ కేస్, కనపడలేదు, వినపడలేదు, చెప్పలేదు, చూడలేదు, అన్నికే లేదు, అక్కడ ఎవిడెన్స్ ముందర పెడతారు. ముందర పెట్టి నిలబడగా 3:15కి ఇక్కడ ఉన్నావు, మళ్ళీ ఉన్నావా అంటే నేను లేను, అడబోలేదంటే ఎవిడెన్స్ ఫోటో పెడతాడు, అప్పుడు సచిన్ ఉన్నా అంటాడు. అట్లా అవన్నీ మాట్లాడినంత సినిమా. అక్కడ దొరికితే ఏ పాయింట్ లో అయితే అక్కడ ఇరుక్కుంటారో ఆ పాయింట్ బేస్ చేసుకొని ఎంక్వైరీ నడుస్తుంది. మళ్ళీ ఎవిడెన్స్ పెట్టుకునే క్వశ్చన్ వేస్తారు, వేకేయరు. ఈ రోజు పిలుచుకపోయింది కాదు, 2 నెలల నుంచి వాళ్ళంతా ఎవిడెన్స్ కలెక్ట్ చేసిండ్రు. ప్రతి ఫైల్ ఉంది అక్కడ, గ్రీన్ కో కంపెనీ ఫైల్స్ ఉన్నాయి, వీళ్ళే ఉన్నాయి, హెచ్ఎండిఏ ఉన్నాయి, ప్లస్ ఫినాన్స్ వెళ్ళి తెచ్చిన ఫైల్స్ ఉన్నాయి, కాంట్రాక్ట్స్ ఉన్నాయి, బిజినెస్ రూల్స్ వయలేషన్స్ ఉన్నాయి. కానీ ఇన్ని గంటల పాటు విచారణ చేస్తారు సార్, లంచ్ బ్రేక్ కేవలం ఒక అరగంట సమయం మాత్రమే ఇచ్చి ఇన్ని గంటల పాటు ఫ్యాక్ట్ వాస్తవం వచ్చి బయటకు వచ్చే వరకు చేస్తారు. అదే సామాన్యులు కూడా ఇలాగే ట్రీట్ చేస్తారా? ఎవరికైనా చేస్తారు, ఎవరినైనా సరే, డిపెండ్ అపాన్ ది గ్రావిటీ ఆఫ్ ది కేస్. ఓకే, అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు మర్డర్ కేసు అనుకోండి, సామాన్యుడు మర్డర్ చేసిండు, సార్ నేను చంపినట్టు ఉట్టే చంపినా కాదు, ఎట్లా చంపినావు, ఏడుకోను, ఎవరితో కలిసినావు, ఏ గొడ్డలతో చంపినావా, నైఫ్తో చంపి చూసి ఎక్కడ చేసినావు, అది రికవర్ అయ్యే వరకు అక్కడ తోలకపోతేనే ఫ్యాక్ట్, అది లేకుంటే డ్రామా. అట్లా అంటే ఈ ముగ్గురు ఆఫీసర్స్ కేటీఆర్ గారు ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఉంటారు ఆ విచారణ జరిగేటప్పుడు, ఇంకా వేరే 3rd పర్సన్స్ ఎవరు ఉండరు. వాళ్ళు ముగ్గురు ఉంటారు, ఆ దూరంకి వెళ్ళి అడ్వకేట్ చూస్తుంటారు, అంతే, దూరం నుంచి అడ్వకేట్ చూస్తుంటారు, అంతే. సో ఈ టైం నుంచి అంటే 10 o'clock నుంచి 6 వరకు అని ఏమన్నా పర్టికులర్ టైం ఏమైనా ఉంటుంది? అది వీళ్ళు పెట్టుకుంటారు, ఆఫ్టర్ నైట్ అవర్స్ సజెస్టబుల్ కాదని చెప్పేసి 6 వరకు క్లోజ్ చేస్తారు. ఓకే, ఇవాళ విచారణ పూర్తి కాలేదు, మళ్ళీ కూడా విచారణ తిరిగి పంపించేస్తారా? రేపు రమ్మని చెప్పి మళ్ళీ నోటీస్ సంతకం పెట్టించుకుంటారు, రేపు రావాలి, మళ్ళీ మార్నింగ్ 10 o'clock వచ్చాయంటే రావాలి.
రావాలి. 10కి రమ్మంటే 4 గంటలకు వచ్చి 1 గంట అంటే అట్లా కాదు, అది టైం మెయింటైన్ చేయాలి. షుడ్ మెయింటైన్. అట్లా ఎన్ని రోజులు రమ్మంటే అన్ని రోజులు రావాల్సిందే, కంపల్సరీ అటెండ్ కావాల్సిందే. ట్రూత్ ఎక్స్ట్రాక్ట్ చేసే వరకు ఏసీబీ క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటుంది. ట్రూత్ రావాలి కదా, వేగ్గా అడిగేది కాదు కదా. ఇది స్కామ్ ఆఫ్ 55 crores, ఇది మోర్ దెన్ 100 crores సంబంధించినటువంటి వ్యవహారం. ఇది క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఏం లేదు కదా. ఇక్కడ సెక్రటరీ బిజినెస్ రూల్స్ ఉంటాయి, అకౌంటబిలిటీ ఉండదా మినిస్టర్కు, జవాబుదారితనం, రెస్పాన్సిబిలిటీ ఉండదా? నాకేందో ఆయన వేసుకుంటాడు, ఆయన అంతకుముందు ఒక మాట మాట్లాడు, ఏం చెప్పిండు ఆయనకు రజత్ కుమార్. ఓకే సార్, క్రైమ్ అది జరిగిందా లేకపోతే ఆయన నిజంగానే ఆయన మీద ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఆ వ్యక్తి తప్పు చేశాడు లేనిది అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఓకే, నేను అడిగేది ఏంటంటే ఒకవేళ విచారణ జరుగుతూ ఉంటే సో కోర్టు లాగా ఆయనకి ఏమన్నా ఇప్పుడు శని ఆది రేపు సంక్రాంతి సెలవులు వస్తున్నాయి, అట్లా కూడా ఏమన్నా విచారణ అధికారులు అట్లా ఉన్నప్పుడు అట్లా సెలవులు హాలిడేలు దానికి లేవు. హాలిడే ట్రీటెడ్ యాజ్ అక్యూజ్డ్. ఇప్పుడు కష్టాలు తీసుకునే క్వశ్చన్ వేస్తారు కదా. కష్టాల్లో ఇమీడియట్ గా ఇప్పుడు అరెస్ట్ చేసే రైట్స్ ఉంటాయి, ఎవరి రైట్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ సాటిస్ఫైడ్ ఫర్ కేటీఆర్ గారి ఆన్సర్స్ కు సాటిస్ఫైడ్ అంటే డెఫినెట్ అరెస్ట్ చేస్తారు. ఆయన విచారణకు సహకరించలేదన్నప్పుడు అప్పుడు అరెస్ట్ చేస్తారు. ఆ వాడు కూడా రాస్తారు సిడీలా, he did not cooperate with the IO investigation officers, so day after tomorrow we are going to again examine అని రాసి పెడతారు. సిడీ ఏ రోజు ఆ రోజు రాయాలి పోలీసులు. ఇప్పుడు విచారణకు సహకరిస్తున్నా కూడా వాంటెడ్లీ ఆఫీసర్స్ అలా చెప్తే అరెస్ట్ చేయడం కోసం అతను ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి అరెస్ట్ చేస్తున్నామని వాంటెడ్లీ చెప్తే అట్లా వాంటెడ్ ఈజ్ నాట్ ఎనిమీ టు ది ఏసీపీకి ఎనిమీ కాదు కదా. ఆ ఎంప్లాయీ ఏసీపీలో పనిచేసే పోలీస్ ఆఫీసర్లకు కేటీఆర్ ఈజ్ నాట్ ది ఎనిమీ కాదు కదా. నాట్ దిస్ కేస్ సార్, ఎనీ కేసులు అయితే కూడా ఏముండదు. అది అట్లా సహకరిస్తలేరంటే డీమ్ టు బెనిఫిట్ చేస్తాం, విల్ఫుల్లీ హైడింగ్. మళ్ళీ ఇంకో టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ కంతా అన్ని వస్తాయి బయటికి. ఓకే, ఏం టెస్ట్ అంటారు ఇది? నార్కో అనాలిసిస్ టెస్ట్. ఓకే, అంటే చెప్తున్నారా లేదా అనేది. ఓకే, ఆ టెస్ట్ ఎలా చేస్తారు సార్? ఆ టెస్ట్ విత్ ద కన్సెంట్ ఆఫ్ హైకోర్ట్. So he is not cooperating with the investigation. We unable to interrogate him. Kindly, we may be permitted to go for narco test for to extract the truth అని లెటర్ ఇస్తారు విత్ మెడికేషన్. అట్లా అప్పుడు చేస్తారు. సో ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేసి నేరుగా కోర్టుకి ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉంటాయా ఇవాళ? చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, రాత్రి వరకు చేయొచ్చు, ఏముంది అట్లా. ఇప్పుడు బయట వినిపిస్తుందంతా కూడా కొన్ని డిఫరెంట్ వాళ్ళ అభిప్రాయం నుంచి కూడా వస్తుంది ఏంటంటే ఇవాళ యాజ్ ఇట్ ఈస్గా విచారిస్తారు, మళ్ళీ తిరిగి పంపించేస్తారు నోటీస్ ఇచ్చి, మళ్ళీ రేపు విచారణకు పిలుస్తారు. రేపు శుక్రవారం, శనివారం, ఆదివారం నుంచి ఇంకా వరుసగా సోమవారం వరకు సెలవులు ఉన్నాయి కాబట్టి, వెకేషన్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి, సో రేపు కూడా విచారణకు పిలిచి రేపు అరెస్ట్ చూపిస్తారు అనేటువంటి ఒక వాదన. గ్రే క్రైమ్, నాట్ స్మాల్ కేస్, బెయిలబుల్ అఫేర్స్ కాదు. నాట్ మోర్ దెన్ 7 years అప్ టు 10 years 12 years పార్టిసిపేట్ ఉన్న కేసు ఎక్సెసివ్. దానికి ఇట్లా ఉండదు, బెయిల్ ఇచ్చేది ఉండదు. అంటే ఇవాళ అరెస్ట్ చేసినా కూడా రేపు కోర్టుకి వెళ్ళినా కూడా బెయిల్ రాదు. కోర్టులో పోయి ప్రొడ్యూస్ చేస్తారు. అవసరం అనుకుంటే హాలిడే అయిన తర్వాత 14 days రిమాండ్ పంపుతారు జడ్జెస్. 14 days రిమాండ్ పంపిన తర్వాత మళ్ళీ పిటిషన్ ఫైల్ చేస్తారు, పోలీస్ కస్టడీ పిటిషన్. జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళి పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ ఇంటరాగేట్ చేస్తూ ఉంటారు ఫ్యాక్ట్స్. అట్లా 10 రోజులు ఇస్తే 4 రోజులు 5 రోజులు ఇస్తారు, అప్పుడు ఇంటరాగేట్ చేస్తారు, అప్పుడు రాసుకుంటారు. సో మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో చెప్పండి, ఈ కేసులో అరెస్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? అరెస్ట్ చేసే ఛాన్సెస్ మోర్ తప్పకుండా అరెస్ట్ చేస్తారు. పర్సెంటేజ్ 90%. మిగిలినటువంటి ఆఫీసర్స్ కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయి. అందరూ అరెస్ట్ చేస్తారు. అందరు ఎందుకు చేయరండి? ముగ్గురిని విట్నెస్ ఇంకో ఎవరైనా కూడా యాడ్ కావచ్చు. మీ కేటీఆర్ గారి స్టేట్మెంట్లోనా ఇంకా అక్యూజ్ ఎవరైనా యాడ్ కావచ్చు. వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు అక్యూజ్ని యాడ్ చేస్తారు. 216 CRPC కింద యాడ్ ద అక్యూజ్ అని లెటర్ ఇస్తారు. వాళ్ళని కూడా వాళ్ళు జమ అవుతారు పోయాడు. ఎంత ఈజీగా మాట్లాడితే ఈజీ కాదు ఇన్వెస్టిగేషన్ అనేది. బయట మాట్లాడుతున్నారు ఏదో 4 వర్డ్స్ బయటకు వెళ్తున్నారు తప్ప, కేటీఆర్ కూడా తెలుగులో క్లెవర్ విట్నెస్ అయినా. క్లెవర్ విట్నెస్ ఎట్లా అడగాలి పోలీసులు తెలియదా? ఇప్పుడు పవర్లో ఉన్నప్పుడు వేరే, పవర్ లేనప్పుడు వేరే. పవర్ ఉన్నప్పుడు నువ్వు అదొక విధానం అంటే ఇన్ ద సెన్స్ సస్పెండ్ చేసిన తర్వాత అడుగుతారు, క్వశ్చన్ అడుగుతారు. అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, కేటీఆర్ అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా ఒక అపోహలో లేకపోతే ఒక డౌట్ ఉంది. సో రాజకీయ కక్షతోనే ఇదంతా చేస్తున్నారు కాబట్టి అమర్యాదగా ఏమన్నా విచారణ చేసే అవకాశం లేకపోవచ్చు అని వారికి ఉన్నటువంటి అనుమానం. నాకు తెలిసి అయితే అమర్యాదగా ఎవరు ప్రవర్తిస్తే దానివల్ల వచ్చే బెనిఫిట్ లేదు. తర్వాత వీరు కూడా బయటకు వచ్చిన తర్వాత ఆ క్రౌడ్ చూసి ఏదన్నా లేనిపోని ఇన్స్టిగేటివ్ వర్డ్ చెప్పిననుకో, వాళ్ళు పోయి ఏమైనా క్రైమ్ చేస్తే అగైన్ ఈజ్ గోయింగ్ టు బికమ్ అగైన్ సమాదర్ కేసు. అంటే అక్కడ ఉండేది 4 వ్యక్తులే కదా, బయట వ్యక్తులు ఎవరు ఉండరు. రికార్డింగ్ లేదు అన్నప్పుడు కేటీఆర్ గారు బయట ఇంటరాగేషన్ ఇట్లా జరిగింది అడిగితే బయట వచ్చి చెప్పినప్పుడు నన్ను ఇన్సల్ట్ చేసిన, హ్యూమిలేటివ్ వర్డ్ చేసిండ్రు, నన్ను సతాయించిండు అని కన్నా నిలబెట్టి అనుకో,
ఆ క్రౌడ్ రెచ్చిపోయి ఏమైనా చేసిన క్రైమ్ చేసింది అనుకో ఓ, ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ అబెటర్ కింద వస్తాడు ఓకే. 109 డైరెక్ట్ అబెటర్. అప్పుడు వాళ్ళ మీద తిరిగి కేసు ఫైల్ అవుతుంది. వాళ్ళ మీద కేసు అయితే ఈయన యాడ్ చేస్తారు అక్యూజ్ కింద. ఓహో. అట్లా అంత ఈజీ ఉండదు. అంటే సూటిపోటు మాటలు మాట్లాడడం గానీ హార్ష్ గా ఏదన్నా మాట్లాడడం గానీ అలా ఉంటుందా, లేదంటే రెస్పెక్టబుల్ గానే ఉంటుందా విచారణ అంతా? రెస్పెక్టబుల్ మంచిగానే మర్యాద నడతారు. క్రైమ్ పాయింట్ ఆఫ్ ఫ్యాక్ట్ రాబట్టడానికి ఎలాంటి క్వశ్చన్లు అలాంటి క్వశ్చన్లు ఇస్తారు. వాళ్ళకేమో ఈజ్ నాట్ ఎనిమీ కదా. ఈ వాజ్ మినిస్టర్, రెస్పెక్టబుల్ పర్సనాలిటీ. మంచి క్వశ్చన్లు వేస్తారు, పర్ఫెక్ట్ వేస్తారు, సమాధానం అయితే రాబడతారు, రాబట్టకుండా అయితే వదిలిపెట్టారు. అది ఎన్ని రోజులైనా నేరం తప్పదని. నేరస్తు తప్పించుకోడు, నేరం తప్పదు, నేరస్తు తప్పించుకోలేడు. మెన్ మే లై ఆబ్జెక్ట్స్ మే నాట్ లై అని ఒక ప్రిన్సిపల్ ఉంది. మనుషులు అబద్ధాలు మాట్లాడచ్చు కానీ పేపర్లు మాట్లాడవు. ఇది పేపర్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్. తప్పు చేస్తుంటే ఎక్కడైనా దొరికిపోతాడు. తప్పు చేసాడు, తప్పించుకునే వీలు లేదు. చట్టం ముందు అందరూ సమానులే. సెల్ఫ్ డిఫెన్స్ కు నువ్వు ఎన్ని టాక్టిక్స్ చేస్తే చట్టం అనేది ఒకటి ఉంది. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. వే బ్యాక్ పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి చెప్పారు. అందు గురించి కేటీఆర్ గారు దయచేసి మంచిగా ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసి మరి చూద్దాం. మీరు అన్నట్టుగా ఎలా విచారణ జరుగుతుందో, నిజంగా అక్కడ ఆయన తప్పు చేస్తుంటే మీరు అన్నట్టుగా అధికారులు ఏ విధంగా ఆయన చేసినటువంటి తప్పులను బయటపెడతారో, ఆధారాలతో సహా ఎలా రుజువు చేస్తారు మరి చూద్దాం. విచారణలో కూడా పేపర్ మాట్లాడుతామని చెప్తాను క్లియర్ గా. ఓరల్ స్టేట్మెంట్ కెనాట్ బి స్టార్ట్ విత్ కోర్ట్ ఆఫ్ లా. ఏ స్టేట్మెంట్ మేడ్ బిఫోర్ పోలీస్ ఆఫీసర్ ఇస్ నాట్ అడ్మిసిబుల్ వితౌట్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉండదు. లేకుంటే ఇదంతా కొట్టేస్తారు. డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది కానీ పైసలు వేరే డాక్యుమెంట్ ఉంది, డ్రా చేసిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది. గ్రీన్కో కంపెనీకి వెళ్ళి వచ్చినాయి కదా వీళ్ళకు ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి కదా. ఎలక్ట్రల్ బాండ్స్ సుప్రీంకోర్టు లీగల్ అయినా ఈ సర్కమస్టెన్స్ వేరే ఉన్నాయి. ఇట్లా వాటిలో తిరిగి వచ్చింది. అందుకొరకు డెఫినెట్ కిట్ ప్రో కింద వస్తుంది. కేటీఆర్ గారు దీంట్లో పనిష్మెంట్ కూడా సివియర్. మోర్ దెన్ 10 years ఉంటుందండి. 10 ఏళ్ళు పైన. ఆ 409 ఒక సెక్షన్కే 10 ఏళ్ళు ఉంది. మళ్ళీ ముందర 13(1) ఏసీబీ, 13(1)(2) ఏసీబీ ఉన్నాయి కదా. ఇవన్నీ తర్వాత 120B కాన్స్పిరసీ ఇవన్నీ ఉన్నాయి. కనుక మోర్ దెన్ 10 years పనిష్మెంట్ ఉంటుంది. ఒకవేళ నిజంగా ప్రూవ్ అయి ఫిక్స్ అయితే మాత్రం ఎవిడెన్స్ తప్పించుకోలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు చెప్పారు. సో విచారణ ఎలా జరుగుతుందో కూడా చాలా క్లియర్ కట్ గా కూడా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.